హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. బాలయ్య బాబు అన్స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో అయితే వచ్చింది. ఈ ప్రోమోలో రామ్ చరణ్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. చూద్దాం అసలు ఈ ప్రోమోలో ఏముంది. బాలయ్య బాబు రామ్ చరణ్ బాబుని ఏ విధంగా తన ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టాడు, అలా విధంగా ఫన్ ఎలా జనరేట్ అయింది, అదే విధంగా రామ్ చరణ్ ఏ విధంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడో ఈ ప్రోమోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు గట్టిగా ఒక లైక్ అయితే ఇవ్వండి గాయ్స్. ప్రోమో స్టార్టింగ్లో రామ్ చరణ్ అండ్ బాలయ్య బాబు అయితే అన్ప్రెడిక్టబుల్ అంటూ స్టార్ట్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇద్దరు అలా చేయడం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది గాయస్. రామ్ చరణ్ అయితే తనకు మతిమరుపు అనేది చెప్పాడు. చాలా ఇంటర్వ్యూలలో కూడా మనం చూసాం, నేమ్స్ మర్చిపోతూ ఉంటాడు. అన్నిట్లో కాదు, జస్ట్ నేమ్స్ అయితే మర్చిపోతూ ఉంటాడు రామ్ చరణ్ అయితే. చాలా ఫన్నీగా ఉంది, అది ఒప్పుకోవడం మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఉన్నాయి. కొంచెం టెన్షన్ ఉంది సార్. తెలియనివి అవుతా మామూలుగా అందరూ అంటారు కదా సార్, నాకు మతిమరుపు అని. నెక్స్ట్ వచ్చేసరికి రామ్ చరణ్ యొక్క వాళ్ళ అమ్మగారు అండ్ నానమ్మ గారి యొక్క వీడియో అయితే బాలయ్య బాబు ప్లే చేశారు. అందులో వాళ్ళు ఏమడిగారంటే ఈ ఇయర్లో వాళ్ళకి ఒక వారసుని అయితే ఇవ్వమని వాళ్ళైతే అడిగారు. సో ఇదైతే చాలా చాలా మెగా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి వారసుడు అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి గాయస్. వాళ్ళు ఏమన్నారు తెలుసా, 2025లో మాకొక మనవడు కావాలి. నెక్స్ట్ బాలయ్య బాబు దోశ అండ్ ఆమ్లెట్ మీ మమ్మీ గారు అదరగొడతారంటే దోశ ఆమ్లెట్ ఎవరైనా చేస్తారనేసి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు రామ్ చరణ్. చాలా చాలా ఫన్గా అనిపించింది ఇదైతే, అసలు చాలా న్యాచురల్గా ఉండు రామ్ చరణ్. నెక్స్ట్ వచ్చేసరికి వెంటనే బాలయ్య బాబు అయితే ప్రతి పండగకి ఆమెను కలవటం మాత్రం మానవు కదా అనగానే రామ్ చరణ్ ఒకసారి షాక్ అయ్యాడు. ఏంటి అని అనుకునేలోపు అదేనే ఉపాసన అనగానే చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. అది కూడా చాలా బాగుంది గాయస్. ప్రతి పండక్కి ఆవిడ కలవడం మాత్రం మిస్ అవ్వగా ఉపాసన కాదయ్యా. నెక్స్ట్ అయితే బాలయ్య బాబు స్క్రీన్ మీద రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు ఉన్న ఫోటో చూపించి వీళ్ళ ముగ్గురులో ఎవరితోటి నువ్వు పార్టీకి వెళ్తావు అని అంటే రామ్ చరణ్ మాత్రం వాళ్ళతో ఎవరితో వెళ్ళను, మా మామగారితో వెళ్తా, అల్లు అరవింద్ గారితో, తనతో అయితే బెస్ట్ ఉంటుందని చెప్పాడు. చాలా జెన్యున్గా ఆన్సర్ అనిపించింది. అదేవిధంగా అక్కడ పవర్ స్టార్ నాగబాబు ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో ఎవరో ఒకరి గురించి చెప్పారు. బట్ ఇక్కడ మెగా పవర్ స్టార్ కాబట్టి జెన్యున్గా ఆన్సర్ అయితే ఇచ్చారు గాయస్. ముగ్గురు హెల్ప్ మా మామతో వెళ్తాను, అరవింద్ గారు బెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి బాలయ్య బాబు అయితే 2023లో మీ తండ్రి గారికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావనేసి క్లింకార పుట్టిన హాస్పిటల్లో సన్నివేశాలను అయితే రామ్ చరణ్కి చూపించాడు. ఆ విజువల్స్లో అయితే రామ్ చరణ్ క్లింకార పుట్టగానే తన చేతిలో తీసుకున్న ఫోటో అయితే అసలు చాలా చాలా ఎమోషనల్గా ఉంది గాయస్. అదేవిధంగా బాలయ్య బాబు ఆడపిల్ల పుడితే అమ్మవారే పుట్టిందంటూ రామ్ చరణ్ వైపు చూస్తూ ఉంటే రామ్ చరణ్ అయితే కంటతడి పెట్టుకున్నాడు గాయస్. చాలా చాలా ఎమోషనల్ అయిపోయాడు. చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ సీన్ చూస్తుంటే. రామ్ చరణ్ ఏడవటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి మరి క్లింకార్ అని ఎప్పుడు చూపిస్తామని బాలయ్య బాబు అయితే రామ్ చరణ్ అడుగుతాడు. అప్పుడు రామ్ చరణ్ తను ఎప్పుడైతే నాన్నని పిలుస్తుందో అప్పుడు అందరికి తప్పకుండా చూపిస్తానని అయితే ఆన్సర్ చేస్తాడు. అంటే తనకు మాటలు వచ్చినప్పుడు అందరికి చూపిస్తారని మనకైతే అర్థమైపోతుంది. ఏ రోజైతే నాన్నని పిలుస్తుందో ఖచ్చితంగా అప్పుడు నేను రివీల్ చేస్తాను సార్ అందరికి. ఈ విజువల్ కూడా చాలా చాలా సూపర్గా ఉంది గాయస్. అదే విధంగా నెక్స్ట్ సీన్లో బాలయ్య బాబు మీకు ఏదైనా గొడవ అయినప్పుడు బ్యాచప్ చేయడానికి ఏ విధంగా ట్రై చేస్తావు అని అడిగితే అప్పుడు రామ్ చరణ్ అయితే తన పెట్టైనటువంటి రైమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. అది రైమ్ చూడడానికి కూడా చాలా చాలా ముద్దుగా క్యూట్గా ఉంది. అఫ్ కోర్స్ మనకు తెలుసు అనుకోండి, ఉపాసన అండ్ రామ్ చరణ్ యానిమల్ లవర్స్ అనేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది అంత పెద్ద షోలో కూడా. రైమ్ అని నా కుక్కపిల్ల ఉంది. అప్పుడు బాలయ్య బాబు రైమ్ అనగానే అది ఇట్లా తిరిగి చూస్తుంది. అసలు భలే అనిపించింది గాయస్ నాకైతే. నెక్స్ట్ అయితే బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి నీ ఫ్రెండ్ ఒకరినైతే నేను పిలిచాననేసి శర్వానంద్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. శర్వానంద్ కూడా వచ్చేస్తాడు. శర్వానంద్ అయితే మెసేజెస్ కూడా ఎవరైనా దొరకం సార్ అనేసి అంటే రామ్ చరణ్ వీడైతే దొరుకుతాడు సార్, చాలా ఈజీగా దొరుకుతాడు అనేసి అంటాడు. చాలా చాలా ఫన్నీగా ఉంది. మెసేజ్లో కూడా దొరకం సార్, దొరికితే ఆడే దొరుకుతాడు సార్ అమాయకుడు. నువ్వు నచ్చావయ్యా. నెక్స్ట్ అయితే శర్వానంద్ అయితే చాలా చాలా ఇరుకులో పెడతాడు ఫోన్ తీసుకురమ్మనేసి. వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా చాలా క్యూట్ ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి వీళ్ళ ముగ్గురు మధ్యలో. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది గాయస్. నెక్స్ట్ సీన్లో శర్వానంద్ నా ఫ్రెండ్ కదా సార్ అంటే నీకు ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ అని అయితే బాలకృష్ణ అన్నారు. చాలా ఫన్నీగా ఉంది గాయస్ ఈ సీన్ కూడా. సార్ నా ఫ్రెండ్ సార్, నీకు ఫ్రెండ్ నాకు గర్ల్ ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ యాక్టర్గా బెటరా పొలిటీషియన్గా బెటర్ అనేసి చాలా ట్రబుల్ క్వశ్చన్ అయితే రామ్ చరణ్ అడిగేశారు. రామ్ చరణ్ గారు కూడా ఇది ట్రబుల్ పెట్టడానికి అడిగినట్టుంది సార్ అనేసి బాలకృష్ణతో అంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి నీకు ఉపాసన అంటే భయమా అనేసి అడగగానే ఇలా లుక్ చేసి నన్ను వదిలేయండి సార్ అనేసి బతిమాలతో ఉంటాడు రామ్ చరణ్. నీకు ఉపాసన అంటే భయమా, నన్ను వదిలేయండి.
అలాగే నీకు పర్సనల్‌గా వచ్చేసరికి మహేష్ బెటరా? ప్రభాస్ బెటరా? అనేసి చాలా ఇరకాటంలో పెట్టే క్వెషన్స్ అయితే బాలయ్య బాబు, రామ్ చరణ్ అయితే అడిగాడనేసి మనం అర్థమైపోతుంది ఈ ప్రోమో చూస్తూ ఉంటే. గేమ్ చేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు కూడా స్టేజ్ మీదకేదో వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసరికి 'దిల్ రాజు' అండ్ బాలకృష్ణ మధ్యలో కూడా చాలా ఫన్నీగా జరిగింది. వాళ్ళ ముగ్గురు కలిసి 'రా మచ్చ మచ్చ' సాంగ్‌కైతే స్టెప్పులేస్తారు. అదిరిపోయిందనుకోండి. అన్స్టాపబుల్. నెక్స్ట్ లాస్ట్ టైమ్ ప్రభాస్ వచ్చినప్పుడు రామ్ చరణ్ కాల్ చేసి ఎలా అయితే ఇరుకులో పెట్టాడో బాలయ్య బాబు, ఇప్పుడు రామ్ చరణ్ వచ్చారు కాబట్టి ప్రభాస్‌కైతే ఫోన్ చేసి ఇరుకులో పెడతాడు. అదేవిధంగా ప్రభాస్ పెళ్ళెప్పుడమ్మా అనేసి చాలా ఫన్నీగా అడుగుతాడు. పెళ్ళి ఎప్పుడమ్మా? రామ్ చరణ్ కూడా చాలా ఫన్నీగా నవ్వుతాడు. ఫోన్‌లో అయితే ఆ రోజు ఏం జరిగిందనేసి చాలా చాలా టెన్షన్‌లో పెడతాడు బాలయ్య బాబు. అప్పుడు ప్రభాస్ గారైతే, సార్ మీరు షో చేస్తే చాలా చాలా టెన్షన్ అవుతుంది. నాకు కాదు చరణ్‌కి" అనేసి చాలా ఫన్నీగా ఆన్సర్ అయితే ఇస్తాడు. మీరు ఫోన్ చేస్తే టెన్షన్ వస్తుంది చరణ్‌కి, నాకు చరణ్ అయితే చాలా భయపడుతూ ఫన్నీగా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి అన్‌ప్రెడిక్టబుల్ అంటూ ప్రోమో అయితే ఎండ్ అయింది గైస్. యు ఆర్ అన్‌ప్రెడిక్టబుల్. అసలు రామ్ చరణ్ లుక్స్ అయితేంది, ఆ బియర్డ్ అయితేంది, ఆ హెయిర్ అయితేంది, ఆ లుక్స్, మేనరిజమ్స్, అసలు ఆ స్టైలు, ఆ టీ షర్ట్ అసలు అది మామూలుగా లేదు గైస్ అసలు. ఓ రేంజ్‌లో ఉండనుకోండి. అసలు హాలీవుడ్ లెవెల్‌లో ఉండు మనోడైతే. అసలు మామూలుగా కాదు గైస్. ఆసమ్ లుక్స్ కిర్రాక్ అసలు మామూలుగా లేదు ప్రోమో గూడా. అదిరిపోయింది గైస్. మరి ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఈ రోజు నుంచి మన ఛానెల్‌లో లేటెస్ట్ మూవీస్‌కి సంబంధించినటువంటి రివ్యూస్ అయితేంది, అప్డేట్స్ అయితేంది, మూవీ కలెక్షన్స్ అయితేంది, ఆల్ స్టఫ్ మూవీకి సంబంధించిన ఆల్ స్టఫ్ అయితే నేనైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. లైక్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ అయితే బెల్ ఐకాన్ నొక్కేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.